కొంచెం
ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్తరెడ్డిగూడెం కోనపరాజు పర్వ ఈ రోడ్డుని ప్రారంభించుకున్నాం. అట్లాగే దీనికి సంబంధించి 2 వంతెనలు కూడా, వాగుల మీద వంతెనలు ప్రారంభించుకున్నాం. ఇది అనేక రోడ్లు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు. ఆ రోజుల్లో మా నాయకులు విజయబాబు గారు మరి ఆ రోజు రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దీన్ని అసలు చేయడం జరిగింది. నాకు ఇక్కడ స్థానిక మా నాయకులందరూ, ముఖ్యంగా విజయబాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అట్లాగే మా వాళ్ళంతా నాగేశ్వర రెడ్డి గారు, మా ప్రజాప్రతినిధులు గారు అందరూ కూడా, అంజిరెడ్డి గారు అందరూ ఏంటంటే ఈ రోడ్డు మాకు కావాలి, చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. దీనివల్ల ఏంటంటే దాదాపు 20 కిలోమీటర్లు, ఏదైతే ఇంతకుముందు కొత్తరెడ్డిగూడెం నుంచి కోనపరాజుపాలెం వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి ఈ రోడ్డు కావాలంటే సరే మరి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల, మరి దీని మీద శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వెంటనే PMGSలో పెట్టి టోటల్గా 2 కోట్ల చిల్లర, 2 కోట్ల 60 లక్షల వరకు, 70 లక్షలు, 2 కోట్ల చిల్లర, కొంచెం తక్కువగా 3 కోట్లు ఈ రోడ్డు ఫార్మేషన్ కోసం, ముఖ్యంగా తార్ రోడ్డు, అట్లాగే బ్రిడ్జెస్, దాని మీద 2 బ్రిడ్జెస్ ఇవాళ శంకుస్థాపన మనం ఇది చేసుకున్నాం. అది 3 కోట్ల చిల్లర, టోటల్గా 6.5 crores పైన ఈ ప్రాజెక్టు. సో ఇది మైలవరం నియోజకవర్గానికి మరి మా నాయకులందరూ కోరిన మీదట ఏమంటే PMGSలో పెట్టి చేపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి టోటల్ నిధులన్నీ కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం అందే. దానికి ఇక్కడ మా స్థానిక ప్రజలు ఏదైతే ఇక్కడ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియజేసి దీనికి వాళ్ళ ముఖ్య కారకమైనటువంటి అందరినీ, విజయబాబు గారు ఆ టీం అందరినీ కూడా, రెడ్డిగూడెం టీం అందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే ఏదైనా కానీ మాకు ఒక ప్రజాప్రతినిధిగా మేము మంచి పనులు చేయాలంట, ప్రాంతానికి ఉపయోగపడాలన్నా, ముఖ్యంగా ఏంటంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తేనే దాన్ని మేము ఆచరణలో పెట్టి చేపించగలం. ఎందుకంటే ఈ మధ్య కూడా నేను వాటర్ ట్యాంకర్లు ఇవ్వడం మీరు చూశారు. ఆ వాటర్ ట్యాంకర్లన్నీ కూడా మా తిరువూరులో మా నాయకుడు మహేష్ వచ్చి నా దగ్గరికి ప్రతి ఊరు వాటర్ ట్యాంక్ ఇస్తే చాలా ప్రజలకి దాహార్ది తీరుతుంది, చాలా ఫంక్షన్లకు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వాడుకుంటారని చెప్తే ఇమీడియట్గా దాని మీద మనం చూస్తే ఇవాళ 300 వాటర్ ట్యాంకులు ఇచ్చాం. అంటే నేను అనేది ఏంటంటే
నా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అట్లాగే ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అలాగే మీడియా మిత్రుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్నే మేము ఆధారం చేసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అందరికీ, నాతో ఈ పని చేపించినటువంటి ప్రతి ఒక్కరికి, అట్లా సహకరించిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, మా వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 5 సంవత్సరాల కళ ఇది. ఒకప్పుడు కూనుపరాస్పురం అనేది తిరువురు కాన్స్టిట్యున్సీ, ఇది మైలవరం కాన్స్టిట్యున్సీ రెడ్డిగూడెం అనేది. ఆ రోజున ఈ రోడ్డుకి అనేక మంది ప్రజాప్రతినిధులకి కలవడం జరిగింది, చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ సహకారం ఇచ్చారు. కానీ పూర్తి చేసిన ఘనత మాత్రం మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాని గారిదే. ఒక రోడ్డుకి 6 కోట్లు పెట్టడం అంటే అంత ఈజియెస్ట్ థింగ్ కాదు. 2,95,00,000తో రోడ్ ఫార్మేషన్ జరిగింది. లాస్ట్ రోడ్ అయిపోయినా సరే ఇప్పుడు కోనపరాస్పురం వెళ్ళడానికి మేము ఇబ్బందిగా ఉంది. ఈ 2 బ్రిడ్జెస్ కంప్లీట్ చేసుకోకపోతే. ఈ వరి పొలాలు కానీ మామిడి తోటల మీద ఉన్న రైతాంగం అంతా కూడా రోజు దీంట్లో ఈ ట్రాక్టర్లు కానీ బళ్ళు కానీ అన్ని దిగబడిపోవటమే, అంటే పల్లంలో. ఆ దాన్ని రైతులకు కానీ అట్లాగే కిలోమీటర్ల వైజ్ 5 కిలోమీటర్లతో ఇప్పుడు మేము కోనపరాస్పురం వెళ్ళిపోతాం. లేదా కోనపరాస్పురం మన అటు ముచ్చినపల్లి శ్రీరాంపురానికి కూడా మా మండల్ హెడ్ క్వార్టర్స్ రావడానికి దగ్గర అవుతుంది. ఇది సుమారుగా మాకు అవన్నీ కూడా మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి విసనపేట వెళ్ళాలి, 20 కిలోమీటర్లు వెళ్తాం. అలాంటిది ఈ రోడ్డు ప్రజలకి అట్లాగే రైతాంగానికి అట్లాగే అందరికి కూడా, అటు ఏ కొండూరు తిరువురు వెళ్ళడానికి కూడా. ఇప్పుడు మా డివిజన్ హెడ్ క్వార్టర్స్ మరి ఆర్డీఓ ఆఫీస్ తిరువురు ఖమ్మం పక్కన, ఖమ్మంలో పెట్టారు. అక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి 40 కిలోమీటర్లలో ఈ రోడ్డు షార్ట్ కట్ అవుతుంది మండలాన్ని అన్నిటికి కూడా. అంటే విసనపేట వెళ్లకుండా ఇట్లా ముచ్చినపల్లి శ్రీరాంపురం మీదుగా ఖమ్మంపాడు వెళ్ళిపోతే సుమారుగా 30 కిలోమీటర్లలో ఎంటైర్ మండలం వెళ్ళే అవకాశం మరి మా ఎంపీ గారు నాని గారు ఇచ్చారు. వారికి అన్నిదా ఎప్పుడు కూడా మేము కృతజ్ఞులై ఉంటాం. సార్ చెప్పినట్టు హేమంత్ సార్ దృష్టికి తీసుకెళ్తే మా మండలంలో కూడా 8 ట్యాంకర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ట్యాంకర్ తీసుకున్న ప్రతి విలేజ్ వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీకు తెలుసు, గతంలో ఓవర్ ట్యాంక్స్ అయితే కట్టగలిగాం, కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వెళ్ళాలంటే సన్నగారు చేసుకోవాలంటే ఎవరన్నా చనిపోయినప్పుడు పొలాల్లో తీసుకెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోజున ఈ ట్యాంకర్ తీసుకెళ్లి అక్కడ కార్యక్రమాలన్నీ చేసుకుని వస్తున్నారు. ఫంక్షన్స్ కూడా పర్టికులర్గా అన్నింటిలో కూడా ట్యాంకర్స్ కానీ ఈ కానీ. అట్లాగే మొన్నటి వరకు సారు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మా మండలంలో చేసింది టాటా ట్రస్ట్ అనే ప్రోగ్రాంతో ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఎవరి వ్యక్తి ఈ ఏదైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా టాటా ట్రస్ట్ కింద కార్యక్రమాలు చేసిన ఘనత మరి మా కేశినేని నాని శ్రీనివాస్ గారికి, మరి ఎనదా మా మండల ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా మరి రుణపడి ఉంటాం. మరి పర్టికులర్గా మరి రైతాంగం చాలా ఇదిగా ఈరోజు సంక్షోభంలో ఉన్నా కూడా మరి ఈ రోడ్డు పడింది కాబట్టి మొత్తం ఎక్కడ మీకు ధాన్యం అనేది కనిపించట్లా. చూడండి, రోడ్డు మీద అట్లాగే తీసుకెళ్ళిపోయారు. ఈ మండలంలో ఎంటైర్ డెల్టా కన్నా కూడా ముందు వరి పొలాలు కటింగ్ వస్తాయి, మీకు తెలుసు అందరికి కూడా. అట్లాగే ఫస్ట్ మామిడికాయ కూడా ఈ ప్రాంతంలో వస్తుంది. చూసారు మీరు, తోటలన్నీ కూడా పూతలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఉన్నాయా ఈ మండలాల్లో? అది వాటికి కూడా సారు బ్రహ్మాండమైన ఇది చేశారు. సారు అప్పుడప్పుడు మామిడి తోటలను ఇంకా మనం ఎందుకు డెవలప్ చేయలేదు, ఇంకా ఇన్నోవేటివ్గా ఏమేమి కార్యక్రమాలు చేయాలని చెప్తా ఉంటారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడి నుంచి వెళ్తే నాకు ఫోన్ చేస్తారు వెంటనే, సారు ఏంటి మనకన్నా ఇక్కడ ఎక్కువ ఏరియా ఉంది, క్వాలిటీ బాగుంది, మన తర్వాత కూడా కాయలు వస్తాయి. మనకి ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే కేరళ తర్వాత ఫస్ట్ మామిడికాయ పండించేది రెడ్డిగూడెం రైతులు. ఒకప్పుడు నూజోడి పేరు చెప్పారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ మామిడికాయలు రెడీగా వివిధ మార్కెట్లకి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. అది సార్ ఇక్కడ మీకు జీవితాంతం కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎల్లవేళలా కూడా నాని గారికి జై హింద్.